నోరూరించే నిమ్మకాయ పచ్చడి. 10 నిమ్మకాయలున్నాయనుకోండి, ఈ పచ్చడి చేసేసుకోవచ్చు. ఒక చిన్న సీసాకు వస్తుంది. ఆడుతూ పాడుతూ ఒక నెల రోజుల్లో తినేయచ్చు. నోరు బాగలేకపోయినా జ్వరం వచ్చినా సరే ఈ పచ్చడితో వేడివేడిగా 2 ముద్దలు తిన్నామంటే పులిహార కూడా పనికిరాదు. ఇంత సోద అవసరమా అనుకుంటున్నారు కదా. అందుకే ఇక్కడ నేను తీసుకున్న 10 నిమ్మకాయలు కట్ చేసి రసం తీసుకుంటున్నా. ఈ నిమ్మకాయలన్నీ నేను ముందుగానే కడిగి తుడిచిపెట్టుకున్నానండి. రసం తీసుకోవడం అయిపోయింది. 10 నిమ్మకాయల్ని మనం కట్ చేస్తే 20 దెబ్బలయ్యాయి కదా. రసం తీసేశాక ఈ ముక్కల్లో కాస్త తోలు మందంగా ఉండే 8 ముక్కలు పక్కకు పెట్టుకొని మిగతా ముక్కలు పడేయండి. పక్కకు పెట్టుకున్న ఈ 8 నిమ్మకాయ డొప్పల్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. చిన్న చిన్న ముక్కలైతే మనం పెరుగన్నం తినేటప్పుడు నంచుకోవడానికి చాలా బాగుంటాయి. అలాగే కారం తక్కువగా ఉండే పచ్చిమిర్చి ఒక 3 ముక్కలుగా చేసి పక్కకు పెట్టుకోండి. ఇక దీనికి కావలసిన మసాలా ఏంటంటే 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ మినపప్పు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూను మెంతులు, ఎండుమిరపకాయలు మన కారాన్ని బట్టి 12 నుంచి 15 వరకు వేసుకోవచ్చు. ఇవన్నీ నూనె లేకుండా మీడియం ఫ్లేమ్ పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. కాస్త చల్లారనిచ్చి మిక్సీ పట్టుకోవాలి. ఇక మిగిలింది పచ్చడి కలిపేసుకోవడమే. దానికోసం మనం తడి లేకుండా చూసి ఒక గిన్నె తీసుకొని దానిలోకి మనం ముక్కలుగా కట్ చేసుకున్నాం కదా నిమ్మ డొప్పలన్నీ, అవన్నీ వేసేసుకోవాలి. దీనిలోకి 1/2 టీ స్పూన్ పసుపు, 2 టీ స్పూన్ల ఉప్పు, మనం మిక్సీ పట్టుకున్న మసాలా, అలాగే మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కలు, మనం ముందుగానే తీసి పెట్టుకున్న నిమ్మరసం అన్నీ వేసి అన్నీ బాగా కలిసేట్టు కలుపుకోవాలి. ఇక్కడ నేను 10 నిమ్మకాయలు తీసుకున్నాను. మరి కొంచెం పెద్దవి చిన్నవి రసం ఎక్కువ తక్కువ కూడా ఉండొచ్చు కదా. అందుకే రసం కూడా ఎంత వచ్చిందో చెప్తున్నాను. నాకైతే ఇక్కడ 100 ml రసం వచ్చింది. పచ్చడి రెడీ అయిపోయిందండి. ఇక ఫైనల్గా పోపు పెట్టుకోవడమే. ఇప్పుడు స్టవ్ మీద గిన్నె పెట్టుకుని 100 ml ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కాగానే 1 టీ స్పూన్ పచ్చిశనగపప్పు, కొంచెం మినపప్పు, ఆవాలు, అలాగే కచ్చాపచ్చా దంచిన 2-3 వెల్లుల్లిపాయలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు, ఇంగువ ఇవన్నీ వేసి ఈ వేగాక స్టవ్ ఆపేసుకొని మనం కలిపి పెట్టుకున్న పచ్చడంతా ఈ పోపులోకి వేసేసుకోవాలి. ఒక రోజంతా అలాగే ఉంచేసేయండి. పక్క రోజు కాస్త ఉప్పు చూసుకొని ఏదైనా తగ్గినట్టుంటే వేసుకోండి. అలాగే బాటిల్లోకి తీసి పెట్టుకోండి. చూశారు కదా, 10 కాయల పచ్చడి ఈ సీసాకు వచ్చింది అంతే.